కాలం ఎప్పుడు ముందుకు పరిగెడుతుందంటారు, కానీ ఆ ఒక్క బెల్ సౌండ్ వింటే చాలు లైఫ్ ఒక్కసారిగా 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్ ప్రెజర్స్, జీతాలు, ఈఎంఐలు గోలలో పడి అసలైన మనల్ని మనం ఎక్కడో వదిలేసాం. హ్మ్. మనం కోరుకున్న పెద్దలం అయితే అయిపోయాం, కానీ కానీ ఆ పాత జ్ఞాపకాలు ఇచ్చే ఫీల్ మాత్రం మనల్ని వదిలిపెట్టలేదు. అరే మగల్లారా, ఊర్లో వదిలేసి 14 ఏళ్ళు అవుతుందా? ఈసారైనా అందరం కలుస్తున్నావా లేదా ఊరికి గ్రూప్ లో థమ్స్అప్ ఎమోజీలు పెట్టడం? నేనైతే రెడీ మామా, కానీ నాకు మాత్రం శనివారం ఆదివారం అయితేనే కుదురుతుంది. మధ్యలో క్లయింట్ కాల్స్ అవి ఉంటాయి. ఎరా, స్కూల్లో ఉన్నప్పుడు ఒక్క పీరియడ్ కూడా అటెండ్ అయ్యేవాడి కాదు, ఇప్పుడు క్లయింట్ కాల్స్ అవి అంటున్నావు. మూసుకొని 3 రోజుల ముందేరా, లేకపోతే నీకు మాకు రామ్ రామ్. మా స్కూల్, సారీ మన స్కూల్ జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్. గేటు దాటి లోపలికి వెళ్తే అదో పెద్ద వండర్ల్యాండ్. పొద్దున్నే ఆ ప్రేయర్ బెల్ మోగుతుంటే దూరం నుంచే బ్యాగులు వీపును వేసుకొని పరుగులెత్తటం, ఒకవేళ లేట్ అయితే గేటు దగ్గరే నిలబడి ఉన్న పీటీ సార్ కంటికి దొరకకుండా ఆ వెనక గోడ దూకి క్లాసులోకి జారుకున్న రోజులు గుర్తొస్తే ఇప్పటికీ గుండెల్లో ఏదో తెలియని భయం. ఆ వెంటనే ఒక చిన్న చిరునవ్వు. హలో సార్, ఈరోజు కొంచెం అనీజీగా ఉంది సార్. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి, కొంచెం లీవ్ కావాలి సార్. ఇప్పటికిప్పుడు లీవ్ అంటే కష్టం కృష్ణ. ఒక పని చేయి, ఈరోజు లీవ్ తీసేసుకొని వీకెండ్ సపోర్ట్ చేయి, సరేనా? ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు కృష్ణ, ఫస్ట్ మెయిల్ సెండ్ చేసి లీవ్ తీసుకో. నాకు మండే మార్నింగ్ కల్లా ప్రెజెంటేషన్ రెడీగా ఉండాలి, సరేనా? ఓకే సార్. అప్పుడు జేబులో రూపాయి లేకపోయినా ఆ లాస్ట్ బెంచ్ మీద కూర్చుంటే మేమే ఈ ప్రపంచానికి రాజులు. టీచర్ చాక్ పీస్ విసిరి ఎవడ్రా అక్కడ మాట్లాడేది అంటే ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ నవ్వుకున్న రోజులు. మనం ఎప్పటికీ ఇలాగే ఉందాంరా అని ప్రామిస్ చేసుకున్న కాలం అది. రేపటి నుంచి మనం వేరు వేరు కాలేజీకి వెళ్ళిపోతాం కదరా, అందరూ నన్ను మర్చిపోతారు కదా. పిచ్చోడా, గుండెల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా మర్చిపోతారా చెప్పు? మనం ఎక్కడున్నా, ఏ పొజిషన్లో ఉన్నా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి, మనం అందరూ ఇలాగే కలిసి ఉండాలి, సరేనా? సరేరా. లైఫ్ మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళినా మన మూలాలు మాత్రం మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని బంధాలకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అందుకే మళ్ళీ వస్తున్నాం మన పాత క్లాస్ రూమ్కి, మన పాత జ్ఞాపకాల్లోకి. బెంచులు మారిన మనసులో మారిన మన కథ, అప్పటి ఆ పాత రోజులను, ఆ మధురమైన జ్ఞాపకాలను మళ్ళీ మీ కళ్ళ ముందు తెస్తూ మన అందరినీ కదిలించే ఒక సరికొత్త సిరీస్తో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం. అదే